ఎవరు వెళ్తే మంచి జరుగుతుందో వాళ్లే వెళ్ళాలి. అమ్మా, నందిని నువ్వు తీసుకెళ్ళు. ఒరే పిచ్చోడా, హాస్పిటల్ వచ్చిందిరా, లేవరా, ఒక్కసారి మాట్లాడరా. మన పిచ్చోడికి ఏం కాదు రాజయ్య, ఆ భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు రాజయ్య. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎవడో దుర్మార్గుడు ఈ అమాయకుడి మీద కక్ష తీర్చుకోవాలని చూస్తున్నాడయ్యా. మీకు పుణ్యం ఉంటుంది, ఈ పిచ్చోడిని ఎలాగైనా బతికించండి అయ్యా. అర్జెంట్గా పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి. పదండి. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. రామ్మ నందిని, కూర్చో. బాగున్నావా నందిని? బాగున్నానండి. మెడిసిన్స్ అన్ని చెప్పిన టైంకి వేసుకుంటున్నావా? హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, ప్రాబ్లం ఏం లేదు. రెగ్యులర్గా మంత్లీ చెకప్ కదా, అందుకే వచ్చాను. నెలలు నిండాయి కదా, ఇదే లాస్ట్ చెకప్. నెక్స్ట్ మంత్ లోపల నీకు డెలివరీ. వాకింగ్ లాంటివి చేస్తున్నావా? మా అబ్బాయే దగ్గరుండి మార్నింగ్ వాక్కి తీసుకెళ్తున్నా డాక్టర్. మార్నింగ్ వాకే కాదు, ఈవినింగ్ వాక్ కూడా చేయాలి. అలా అయితేనే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఉన్నాయి. నెలలు నిండిన పిల్ల కదా, వాకింగ్ చేయడం ఇబ్బంది కదా అని. వాకింగ్ అంటే ఎక్కువ దూరం నడవడం అని కాదండి. ఎప్పుడు కూర్చొని ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అవదు కదా, అందుకే ఈ వాకింగ్ అది చేస్తే బాగుంటుంది. అవును, ఇంతకీ జానకి ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. తనకి హెల్త్ బానే ఉంది కదా? దానికేమైంది, నిక్షేపంగా ఉంది. అయినా ఇప్పుడు జానకి గురించి ఎందుకండి, ముందు మా నందిని గురించి ఆలోచించండి. అంటే అప్పుడు తనకి ఒంట్లో బాలేక కింద పడిపోయింది కదా, ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందామని అడిగాను. ఎప్పుడో తను కింద పడిపోయిందని ఇప్పుడు తన క్షేమం గురించి అడుగుతున్నారా? బావుందండి. అత్తయ్య, ఆవిడేదో ఫార్మాలిటీ కోసం అడిగారు, మీరు వదిలేయండి. ఫార్మాలిటీస్ అయితే ఓకే, కానీ మరీ ఇంత థిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయని నాకేం తెలుసు? ఇదేంటి దేవి ఇలా మాట్లాడుతుంది? అంటే జానకి దేవి కూడా మెల్లిగా దూరం అవుతుందన్నమాట. పిచ్చి పిల్ల, వీళ్ళని సంతోషంగా ఉంచుదామని చూస్తూ తన సంతోషానికి దూరం అవుతుంది. ఏం డాక్టర్ గారు ఆలోచిస్తున్నారు? ఏం లేదు, కాలం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందో చేంజ్ కూడా అంతే ఫాస్ట్ గా మూవ్ అవుతుంది కదా. మీరేమంటున్నారు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు. అదేనండి, నందినికి నెలలు తొందరగా నిండాయి కదా, దాని గురించే మాట్లాడుతున్నాను. ఏంటోనండి, మీరీరోజు అదో రకంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు అంతేనండి.
మనసుకి రుచించని విషయాలు వింటే వింతగానే అనిపిస్తుంది. దేవి గారు, మీరు బయటకెళ్ళి కూర్చోండి. అలాగే. మీరేం అనుకోకండి డాక్టర్, మా అత్త ఏదో తెలియక మాట్లాడింది. తెలుసు నందిని, నేనేం అనుకోనులే. పద చెకప్ చేస్తాను. ఏంది రాజయ్య ఇలా జరిగింది? ఆ పిచ్చోడు నా మాట ఎప్పుడు విన్నాడని ఎక్కడెక్కడికో వెళ్ళి తన్నులు తిని రావడం, వద్దురా అంటే వినడు. ఏం చేయమంటావు చెప్పు కిష్టమ్మా. ప్రవర్తనకి అమాయకుడిలా ఉన్నా, చూడ్డానికి పిచ్చోడ్లా కనిపించినా పట్టింపులు మాత్రం ఎక్కువే. ఊరికే తిన్నగా కూర్చోడు. ఇప్పుడు చూడు ఏమైందో. ఏడోక రాజయ్య, పిచ్చోడికి ఏం కాదు, దేవుడున్నాడు. దేవుడే ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఎందుకు వస్తుందమ్మా? ఏమండి, పేషెంట్కి బ్లడ్ చాలా పోయింది. అర్జెంటుగా ఏ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఆ పిచ్చోడి ప్రాణానికి ప్రమాదం అని చెప్పకండమ్మా. ఆ మాట వింటేనే నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. మీరే ఏ విధంగానైనా ఏర్పాటు చేయండమ్మా. చూడండి, ప్రస్తుతానికి ఇక్కడ ఏ పాజిటివ్ బ్లడ్ స్టాక్ లేదు. అలా అని చెప్పొద్దు నర్సమ్మ, మీకు పుణ్యం ఉంటుంది. ఆ బ్లడ్ గ్రూప్ ఏంటో మాకు తెలీదు. అదేదో మీరే ఏర్పాటు చేయండమ్మా. స్టాక్ లేకపోతే నేనేం చేయనండి. మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తొందరగా ఏర్పాటు చేయండి. ఇన్ టైంలో తీసుకొస్తే మీకే మంచిది. తర్వాత తెచ్చారనుకోండి ఏమీ ప్రయోజనం ఉండదు. అలా అనొద్దు. ఎలాగైనా సరే మా పిచ్చోడిని మీరే కాపాడండి. నేనేం చేయలేనండి. చెప్తే అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోవాల్సింది నువ్వే. బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతల గురించి వాళ్ళకి తెలుసు కానీ బ్లడ్లో ఉండే గ్రూపుల గురించి వాళ్ళకి తెలియదమ్మా. అవతల పేషెంట్ చస్తాడా బతుకుతాడా అని ఆలోచిస్తారే తప్ప నీ మాటలు అర్థం చేసుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళకి నిదానంగా అర్థమయ్యేలా చెప్పాలే కాని ఇలా చిరాకు పడకూడదు. మీలాంటి వాళ్ళ డైరీలో చిరాకు అనే పదమే ఉండకూడదు. సారీ మేడం. ఎదుట వాళ్ళకి సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే తప్పు చేసినట్టే. నాది ఏ పాజిటివే, నేనిస్తాను పద. అమ్మా, మేమెవరో మీకు తెలీదు. అయినా సరే ఇంత పెద్ద సహాయం చేస్తున్నారంటే ఆ పిచ్చోడికి మీకు ఏదో జన్మజన్మల బంధం ఉండే ఉంటుందమ్మా. మీ రుణం ఎలా తీర్చుకోగలవమ్మా? వయసులో నాకన్నా మీరే పెద్దవారు. అలాంటి పనులు మీరు చేయకూడదు. వయసులో నేను పెద్దవాడినే కాని మనసు చూస్తే మీదే చాలా గొప్ప మనసు అమ్మా. అలా అనొద్దు. సాటి మనిషిగా సాయం చేస్తున్నాను. దయచేసి మీరు నన్ను పొగడొద్దు. మేడం, బ్లడ్ ఎంత తొందరగా ఎక్కిస్తే అంత మంచిది. అలాగే. బ్లడ్ ఎక్కడ డొనేట్ చేయాలి? లోపల మేడం. రా. చూసావా రాజయ్య, దేవుడే లేడని మాట్లాడావు. ఆ దేవుడే ఈవిడ రూపంలో వచ్చి సాయం చేస్తున్నాడు. Sariba
ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఇక్కడ ఒక ఆవిడొచ్చింది, మీకేమైనా కనిపించిందా? దేవి గారండి? అవునండి, తను మా అత్తయ్య గారు. తను పక్క రూమ్ లో బ్లడ్ డొనేట్ చేస్తున్నారండి. బ్లడ్ డొనేట్ చేస్తుందా? అవునండి. అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం పడితే తను ఇస్తున్నారండి. సరేనండి. ఓకే అండి. అమ్మగారు మీ అత్తయ్య గారా అమ్మా? అవునండి. గొప్ప మనసున్నావిడ. అసలు మేమెవరమో తనకి తెలీదు. అలాంటిది మా వాడికి అడగకుండానే చాలా పెద్ద సహాయం చేసింది. మా పాలిట దేవతమ్మ తను. ఏ జన్మలో ఏ పుణ్యం చేశావో ఈ జన్మలో తనకి కోడలు అయ్యావు. నిజంగా నీకు ఇలాంటి అత్త దొరకడం చాలా అదృష్టం అమ్మా. మేడం, జ్యూస్ తీసుకోండి. పర్వాలేదమ్మా. అసలే నీరసంగా ఉన్నారు. బ్లడ్ ఇచ్చిన వెంటనే జ్యూస్ తాగాలి, లేదంటే నీరస పడిపోతారు. నాకేం కాదు, నువ్వు వెళ్ళమ్మా. ఈ నీరసంతో ఇంటికి ఎలా వెళ్తారు? వెళ్లేది కార్లోనే కదా, ఏం పర్వాలేదు. సరే మేడం, మీ ఇష్టం. చాలా గొప్ప మనసు అమ్మా. ఆ దేవుడి దయ వల్ల చల్లగా ఉండాలి. అమ్మా, రక్తం ఇచ్చి మా పిచ్చోడి ప్రాణం కాపాడారు. అడగకుండానే ఇంత పెద్ద సహాయం చేశారు. ఇందులో సాయం ఏముంది? సాటి మనిషిగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడడం నా ధర్మం. అయిన వాళ్లే సాయం అడిగితే కాదన్నారు. మేమెవరూ తెలియకుండానే మీరు చాలా పెద్ద సహాయం చేశారమ్మా. మీ మనసు చాలా గొప్పదమ్మా. ఇందులో గొప్పే ఉంది. నా బిడ్డలాంటి వాడని రక్తమిచ్చి కాపాడాను. మీరేమీ కంగారు పడకండి. మీ వాడికేమీ కాదు, తను క్షేమంగానే ఉంటాడు. ఆ నందిని, డాక్టర్ గారు చెకప్లన్నీ చేశారా? చేసేసారత్తయ్య. సరే, ఇక బయలుదేరదామా? పద. వస్తామండి. మంచిదమ్మా. అలాగేనమ్మా. పదమ్మా. ఏ తల్లి కనబెట్టో ఈ తల్లి సాయం చేసింది.
ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. డాక్టర్ గారు వచ్చారా? డాక్టర్ 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 మా పిచ్చోడికి ఏమైందమ్మా? కంగారు పడాల్సిందేమీ లేదు. మీ వాడు ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. ఒరే పిచ్చోడా, ముసలోడా, ఇష్టమా? పిచ్చోడికి ఏమి కాలేదు. నన్ను ముసలోడా అని పిలిచాడు. పిచ్చోడా, అరే పిచ్చోడా, ఏంట్రా ఈ దెబ్బలు? ఏం జరిగిందిరా? అసలు ఏమైందిరా నీకు? నీకోసమేరా ఈ ముసలోడు ఇంకా బతుకున్నది. నీకేదన్నా జరిగితే నేను ఎలా తట్టుకోగలనురా? ఎవరి జోలికి వెళ్ళొద్దంటే నువ్వు నా మాట వినవు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. సమయానికి ఆ దేవత వచ్చి సాయం చేసింది కాబట్టి నువ్వింకా బతుకున్నావు. లేకపోతే ఏవై ఉండేదిరా? నాకేం కాదులే ముసలోడా. నాకేం కావద్దని నువ్వు దేవుణ్ణి కోరుకుంటావుగా, ఇక నాకేమవుద్ది? పేషెంట్కి స్పృహ వచ్చిందో లేదో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అతన్ని హడావుడి పెట్టకుండా దూరం జరగండి. జరగండి. అర్జెంటుగా ఈ మెడిసిన్స్ పట్టుకురండి. అయ్యా, ఈ మందులకి ఎంత అవుద్దయ్యా? సుమారు 500 రూపాయలు కావచ్చు. 500? ఇగో ఈ డబ్బులు పెట్టి మన పిచ్చోడికి మందులు తీసిరా రాజయ్య. అలాగే. అత్తయ్య, ఏమైంది అత్తయ్య? రండి, కూర్చోండి కూర్చోండి. ఏమైంది అత్తయ్య, ఇంత నీరసంగా ఉన్నారు? వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదా? ఏమైంది నందిని? ఏం లేదు జానకి, ఎవరో పేషెంట్కి ఏ పాజిటివ్ బ్లడ్ అవసరమైంది. అక్కడ స్టాక్ లేదు. అత్తయ్యది అదే గ్రూప్ కాబట్టి బ్లడ్ డొనేట్ చేశారు. అత్తయ్య, ఇప్పుడు మీకు అవన్నీ అవసరమా? చూసారా ఎంత నీరసం అయిపోయారు? నా నీరసం ఎంతసేపు ఉంటుంది జానకి? ఎలాగూ ఇచ్చిన రక్తం 3 రోజుల్లో కవర్ అవుతుంది. కానీ అక్కడ ఒక నిండు ప్రాణం బ్రతికింది. పాపం చావు బ్రతుకులో ఉన్నాడంటే ఇచ్చాను. ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా బీదవాళ్లలాగా ఉన్నారు. చూస్తుంటే తిండికి కూడా గతి లేనట్టుంది. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే పుణ్యం వస్తుంది. ఒక తల్లిగా నా బిడ్డ నాకు దూరం అయితే ఎంత నరకం అనుభవిస్తున్నానో, అలాంటిది కన్న కొడుకు ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నేను చేసిన సహాయం ఊరికే పోదు. ఎక్కడో ఒక చోట నా బిడ్డకు కూడా చేస్తారు. అయినా నా కొడుకే రక్తం ఇస్తున్నట్టు ఫీల్ అయి ఇచ్చాను. ఏ నా కొడుకు కూడా అదే పరిస్థితిలో ఉంటే నేనిచ్చేదాన్ని కాదా? అప్పుడు నువ్వు ఈ మాట అనేదానివా? మీరు సాయం చేయడం తప్పు అనడం లేదత్తయ్య.
ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మీరు సహాయం చేశారు చూడు, మీరు నిజంగా చాలా గ్రేట్. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీరు ముందే చాలా నీరసంగా ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తాను. నందిని, నువ్వు ఇక్కడే కూర్చో, నీకోసం కూడా జ్యూస్ తెస్తాను. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి. ఇదిగో నందిని. నీ వల్ల నా కొడుకు జీవితం బాగుపడుతుందని నమ్మాను, కానీ ఇప్పుడు నీ వల్లే నాశనం అవుతుందేమోనని భయంగా ఉంది.